హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు గోపి పవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ పవన్ తెలుగు ట్రావెలర్. సో ఇవాళ నేను ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్కి వచ్చానండి. సో అంతకన్నా ముందు ఒకటి చెప్పాలి, అదేంటంటే మన విశాఖపట్నానికి జగదంబ సెంటర్ అండి, అలాగే విజయవాడ బెన్ సర్కిల్ అండి, గుంటూరు చిన్న టవర్ అండి, అలాగే ఈ మెల్బర్న్కి ఈ ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్ అలాగండి. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హార్ట్ ఆఫ్ మెల్బర్న్. సో ఇప్పుడు నేను ఎలిజబెత్ స్ట్రీట్లో ఉన్నాను. సో అదంతా ఫ్లిండర్ స్ట్రీట్ అండి. సో అది ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్. చాలా కథలు ఉన్నాయండి దీంట్లో, మధ్య మధ్యలో దెయ్యాల టాపిక్ కూడా వస్తుంది. మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. సో లెట్ us స్టార్ట్. సో అది ఎలిజబెత్ స్ట్రీట్ అండి. వేరే ప్లాట్ఫామ్స్కి వెళ్ళాలంటే ఇదిగోండి ఇలా వెళ్ళొచ్చండి. ఇటు వెళ్తాం మనం. అదే మనం వెనక యారా రివర్ అని ఉంటుందండి, అదైతే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు మనం. సో మనం పని చేద్దామండి. నేను మళ్ళీ లాస్ట్లో మళ్ళీ చివరికి ఇక్కడికే వస్తాను. సో నేను స్టేషన్ లోపలికి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. అదేంటంటే అక్కడ ఉంటుందండి. ఈ స్టేషన్కి సంబంధించి గోస్ట్ రూమర్స్ ఉన్నాయండి, అవి నేను మీకు రివీల్ చేస్తాను. ఇదిగోండి ఇటు ఒక ఎంట్రన్స్, తర్వాత అది స్వాన్సన్ స్ట్రీట్. సో ఫ్లిండర్ స్ట్రీట్కి ఇటువైపు స్వాన్సన్ స్ట్రీట్ ఉందండి. నేనేమో ఎలిజబెత్ స్ట్రీట్ ఇందాక చూపించాను కదా. సో ఒక ఎంట్రన్స్ ఎలిజబెత్ స్ట్రీట్ వైపు ఉంది, ఇంకో ఎంట్రన్స్ స్వాన్సన్ స్ట్రీట్ వైపు ఉంది. చూస్తున్నారు కదా, యంగ్ అండ్ జాక్సన్ రెస్టారెంట్ అని. దాని మీద ఒక పుకారు ఉందండి, ఏంటంటే ఒకప్పుడు ఒక అమ్మాయిని చంపేశారని, ఆ తర్వాత ఆ అమ్మాయి దెయ్యం మగవాళ్ళకి మాత్రమే కనపడుతుందంటండి. సో ఇవన్నీ జస్ట్ పుకార్లు మాత్రమే, నిజం కాదు. కానీ బాగున్నాయి, వినటానికి బాగున్నాయి, నమ్మితే కూడా సరదాగానే ఉంటాయి. సో మనం పని చేద్దాం, అటు నుంచి వెళ్ళి ఒకసారి వ్యూ చూపిస్తానండి. సో నేను ఇప్పుడు స్వాన్సన్ స్ట్రీట్లో ఉన్నానండి. సో అది చూసారు కదా, దీన్ని డోమ్ ఎంట్రన్స్ అంటారు. మనం అలా అటు నుంచి వచ్చామండి. అక్కడ ఎలిజబెత్ స్ట్రీట్ అది చూపించాను కదా. నెక్స్ట్ అది సెంట్ కిల్దా రోడ్ అండి. ఇప్పుడు ఇలా ఇంటర్సెక్ట్ అవుతుంది కదా, ఇది ఫ్లిండర్ స్ట్రీట్ అండి. సో అందుకే దానికి ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్ అంటారు. సో దాని ఎదురుగా ఆ ఎండ్ ఎలిజబెత్ స్ట్రీట్ ఉంది, ఇక్కడ స్వాన్సన్ స్ట్రీట్ ఉందండి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 10కి వెళ్తే మనకి ఇంకో గోస్ట్ రూమర్ గురించి తెలుస్తుందండి. సో ఆ దెయ్యం పేరు జార్జ్ అండి. సో జార్జ్ అని ఆయన ఒక ఫిషర్ మ్యాన్ అండి. సో అతను చూస్తున్నారు కదండి, అక్కడ ఒక ఆత్మ చేరుకున్నారంట. సో ఆ ఆత్మ చేరుకున్నప్పుడు అక్కడ ఒక దెయ్యం ఉందంట. సో ఆ దెయ్యం
ఆ జార్జ్ అని ఆయన ఆత్మ అప్పుడప్పుడు ఎవరైనా ఇక్కడ ఒంటరిగా ఉంటే ఆ రాత్రులు కూడా ఆయన కనపడుతూ ఉంటుందంట. సో అది ఎంతవరకు నిజం అనేది లోగుట్టు ఆర్జీబీ గారికి ఎదుగుతా. సో ఇప్పుడు ఇదే లాస్ట్ ప్లాట్ఫామ్ అండి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే చివరికి వెళ్ళిపోతాం. చివరికి వెళ్తే ఒకసారి మీకు ఎర్రర్ కూడా చూపిస్తాను. ఆ తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తాం మళ్ళీ అక్కడికి వెళ్తాం అండి. అదిగోండి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎర్రర్ ఇవ్వరండి. అదిగోండి అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. మళ్ళీ అదిగోండి అక్కడ ఒక రెస్టారెంట్ ఉందండి. సో అక్కడ ఒక బిల్డింగ్ చూస్తారు కదండి, అది మెల్బోర్న్లోనే ఎత్తైన బిల్డింగ్ అండి. దాన్ని యూరేకా స్కైటెక్ అంటారు. సో మన బిల్డింగ్ పైకి చూడొచ్చు అండి, మొత్తం మెల్బోర్న్ మొత్తం కనపడుతుంది. అక్కడ వ్యూ చాలా బాగుంది. సో ఇటు నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మొదలయ్యో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతామండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ.